ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దైవ జ్ఞానం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి మీకు అందరికి కూడా యేసు ప్రభువు నామంలో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ప్రసారం అవుతున్నటువంటి సందేశాలన్నీ యూట్యూబ్లో ఉంటున్నాయి. దైవ జ్ఞానం ఎంఎస్ పాల్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ యొక్క వివరాలన్నీ కూడా, ఈ సందేశాలన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి, మీరు చూడొచ్చు. మరి అలాగే ఇవి మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే వాటిని ఇతరులకు కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ విధంగా చేయటం వల్ల అనేక మందికి ఈ యొక్క సందేశాలు యూట్యూబ్ ద్వారా అందించబడతాయి. అలాగే ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేసినట్లయితే మీ ప్రార్థనల ద్వారా ఈ కార్యక్రమాలు అనేక మందికి అందించబడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేసి దేవుని యొక్క బహుమానం పొందాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఈ రోజున మరొక శ్రేష్టమైన అంశాన్ని నేను మీ దృష్టిలో తీసుకొని రాబోతున్నా. అదేంటంటే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఉన్న భాగం. ఇక్కడ ఎండిపోయిన ఎముకలను గురించినటువంటి సందేశం. ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా? ఇది మెసేజ్. ఎండిపోయిన ఎముకలు బతుకుతాయి ఎక్కడన్నా? ఇప్పుడు ఒకడు బాగా లేకుండా ఉంటే వాడిని డాక్టర్ దగ్గర తీసుకొని పోతారు. డాక్టర్ గారు వాడిని చూస్తాడు. ఇక్కడ కాకపోతే సూపర్ స్పెషాలిటీ తీసుకుని వెళ్ళండి, ఇక్కడ లాభం లేదండి. అక్కడ తీసుకెళ్తే అక్కడ అనేక మంది డాక్టర్లు పరీక్షించి పరిశీలించి వైద్యం చేస్తారు. చేసిన తర్వాత వాడు కానీ చనిపోయాడు అనుకోండి, డాక్టర్లు సారీ మేము ప్రయత్నం చేసామండి, ఏం చేయలేము, చనిపోయాడు. వాడు అంతా ఇంకా చచ్చిపోయిన తర్వాత ఎంత గొప్పోడైనా, ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడైనా, లక్షల కోట్లకు అధిపతి అయినా చేయగలిగింది ఏమి లేదు. దేవుడు వాడిని బతికిచ్చేవాడు లేడు. ప్రపంచంలో డబ్బు అంతా తీసుకొచ్చి ఇచ్చినా, బంగారం అంతా తీసుకొచ్చి ఇచ్చినా, ప్రపంచంలో ఉండేటువంటి అధికారులు, నాయకులు, ప్రధానులు, రాజులందరూ ఏకమై వచ్చి వాడి కాడ కూర్చున్నా వాడేం బతికేది లేదు. అది చచ్చిపోయిన వాడి విషయం. ఇంకా ఇక్కడ చూస్తే మనము అసలు చచ్చిపోవటం కాదు, చచ్చిపోవటం అయిపోయింది, కుళ్ళిపోవటం అయిపోయింది. తర్వాత మొత్తం పోయి ఎముకలు ఎండిపోయినాయి. ఎండిపోయిన ఎముకల కథ ఇది. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? దేవుడు అడుగుతున్నాడు ఒక మాట. ప్రవక్త అయిన యెహెజ్కేలు 37వ అధ్యాయంలో ఆయన ప్రభు సన్నిధిలో ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు దేవుడి పరిశుద్ధ ఆత్మ పరలోకం నుంచి వచ్చి ఆయన ఆత్మ వశుడు చేసుకున్నాడు. అంటే ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. ఆయన దేవుని పరిశుద్ధ ఆత్మ వశుడయ్యాడు. అంటే ఆత్మ వశుడైపోయాడు, ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. దేవుడి కంట్రోల్లోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడంటే తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి ఒక లోయలో దింపాడు. ఆ లోయ ఎలాంటిది అంటే లోయ నిండా ఎముకలు ఉన్నాయి. ఎక్కడ పెట్టినా ఎముకలే, విస్తారంగా చూసినంత దూరం ఎముకలు కనపడతాయి. ఆ ఎముకలు కూడా ఎలాంటివి అంటే అవి కేవలము ఎండిపోయినవి. 2వ వచనంలో ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడును, అవి కేవలము ఎండిపోయినవి. ఎండిపోయిన ఎముకలు అన్నమాట. 3వ వచనంలో అంటాడు, ఆయన అంటే దేవుడు, నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా నిన్ను అడుగగా. దేవుడు అడుగుతున్నాడు ప్రవక్తని, ఓ ప్రవక్త యెహెజ్కేలు, ఎండిపోయిన ఎముకలు బతుకుతాయా? మామూలుగా మనమైతే ఏం చెబుతాము? చచ్చిపోయినప్పుడు బతకటమే మామూలుగా మానవ రీత్యా అసాధ్యం, వైద్య రీత్యా అసాధ్యం. అయితే దేవుడికి సమస్తం సాధ్యం కాబట్టి చచ్చిపోయిన బతుకుతాడంటే ప్రభువా నువ్వు బతికించగలవు అంటాం. సరే, చచ్చిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నాడు ఎవరైనా, లాజరు. అన్నీ ఏమి ఎముకలు ఎండిపోలే, లోపల కుళ్ళిపోయినాయి, అంతే కుళ్ళు పట్టేశాయి. యేసు ప్రభు వచ్చాడు, వచ్చి లాజరు బయటికి రానంగానే లేచి బయటకు వచ్చాడు. లోపల అవయవాలన్నీ కూడా బాగైపోయినాయి. బాడీ ఉంది, లోపల ఉండే మెదడు, గుండె, కిడ్నీలు, లివర్ అన్నీ ఉన్నాయి లోపల. అవి డ్యామేజ్ అయినాయి, సెట్ అయిపోయినాయి, బతికాడు. ఎక్కడుంటే ఈ కథ కాదు ఇది. అసలు ఆడ మెదడు లేదు, కిడ్నీలు లేవు, లివర్ లేదు, హార్ట్ లేదు, నరాలు లేవు, చర్మం లేదు, ఏమీ లేవు. అంతా పోయి ఎండిపోయినాయి కేవలం. వీటిని చూపించి దేవుడు అంటున్నాడు, ఈ ఎండిపోయిన ఎముకలు బతుకుతాయా అంటే ఏం చెప్పాలి? ఆయన ఎంత జ్ఞానో చూడండి. ఆయన ఆత్మవశుడై ఉన్నాడు కదా. ఏమంటాడు ఆయన అంటే,
ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. దేవా ఎండిపోయిన ఎముకలు బతకగలవా అంటే నేనేం చెప్పేది నాయన, అది నీకే తెలుసు, నువ్వేదైనా చేయగల దేవుడు, నీకు అసాధ్యమైంది ఏది కాబట్టి నీకే తెలుసు అన్నప్పుడు 4వ వచనంలో అంటున్నాడు, అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మ రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములు ఇచ్చి మీ మీద మాంసము బొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నా అని మీరు తెలుసుకుందురు. దైవజనుడైన యెహెజ్కేలు చెబుతున్నాడు దేవుడు, యెహెజ్కేలు ఎండి ఎముకలతో మాట్లాడు, ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఎవరితో మాట్లాడాలంట? ఎండి ఎముకలతో మాట్లాడాలా? ఇది ఎలా సాధ్యం? ఎండి ఎముకలతో ఎట్ట మాట్లాడతారు? ఇప్పుడు చచ్చిపోయినోడి దగ్గరికి పోయి యేసునామం లెయ్యి అని ఒకవేళ అంటే అనొచ్చు. మహాభక్తుడైతే ఏదో పౌలు గారు లాంటి వాళ్ళు, పేతురు గారు లాంటి వాళ్ళు, ఏలియా ఎలీషా లాంటి వాళ్ళు అయితే యేసునామం లేరా అంటే వాడు లేచి కూర్చుంటాడు. అసలు ఆడ ఏమీ లేదు, ఎముకల దగ్గరికి పోయి ఎముకలతో ఏం మాట్లాడతాడు? చాలా కష్టమైన పని అది. అది చెయ్యాలంటే అసలు ప్రవచనం ఎత్తి ఎండిన ఎముకలతో మాట్లాడాలంటేనే కష్టం. కానీ యెహెజ్కేలు పోయి ఏమంటున్నాడు? ఎండిన ఎముకలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎండిన ఎముకల దగ్గరికి వెళ్ళి, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీరు బతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మ రప్పిస్తున్నాను. ఓ నాయన, ఇది ఎక్కడ అసలు సాధ్యమయ్యే పనేనా? జనాలు ప్రశ్నిస్తుంటారు, ఇది ఎట్ట సాధ్యం? కానీ ఒకటి, దేవుడంటే మనం చేసుకున్నటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక రూపం కాదు, మన యొక్క ఊహల్లో ఉన్నటువంటి ఒక మనిషి కాదు. దేవుడంటే భూమిని ఆకాశాన్ని కలుగు చేసినవాడు. ఆయన కలుగునుగాక అంటే సమస్తం కలిగింది అంతే. అది దేవుడంటే. వెలుగు కలుగునుగాక అన్నాడు, కలిగింది. ఆకాశం కలుగునుగాక కలిగింది. భూమి కలుగునుగాక కలిగింది. జంతువులు, పక్షులు, జలచరాలు, వృక్షాలు సమస్తం కూడా కలుగునుగాక. కలుగునుగాక అంటే కలిగే అంతే. ఆయన విశ్వం అంతా కూడా నోటి మాట చేత, మహత్తు గల తన మాట చేత సమస్తం నిర్వహించేవాడు దేవుడు. అయితే దేవుణ్ణి మార్చేశారు ప్రజలు. అంత మహిమ కలిగిన దేవుణ్ణి రకరకాల చిన్న చిన్న రూపాలకు మార్చేసి, చచ్చిపోయే మనుషులకు మార్చేసి, చచ్చిపోయిన మనుషులకు మార్చేసి, వీళ్ళు దేవుళ్ళని ప్రచారం చేసుకుంటా కొట్టుకుంటా ఉన్నారు వీళ్ళలో వీళ్ళు. సో వీళ్ళు కాదు, వీళ్ళందరూ మనుషులు, దేవుడు సృష్టించిన జీవులు అంతే. అసలైన దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, ప్రభు అంటూ ఉన్నాడు ఎముకలతో, ఎండిపోయిన ఎముకలారా మీకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మ రప్పించున్నాను. రెండవది, చర్మాన్ని కప్పుతాను, మీకు నరాలు ఇస్తాను, మీ మీద మాంసం పొదుగుతాను, చర్మాన్ని మీ మీద కప్పేస్తాను, మీలోకి జీవాత్మ రప్పిస్తాను, మీరు బతుకుతారు. అప్పుడు నేను యెహోవానై ఉన్నా, నిజమైన దేవుడని మీరు తెలుసుకుంటారు. అద్భుతమైనటువంటి ప్రసంగం. ఎవరికి ప్రసంగము? ఎండిపోయిన ఎముకలకు. గమనించండి, ఎండిపోయిన ఎముకలు ఎవరిని సూచిస్తూ ఉన్నాయి? ఇక్కడ మనం గమనిస్తే 7వ వచనం చదువుతాను ముందు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొను. నేను చూచూ ఉండగా నరములు, మాంసము వాటి మీదకు వచ్చాను, వాటిపైన చర్మం గప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుంచి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యం కాని మహాసైన్యమై నిలిచిరే. ఎండిపోయిన ఎముకలు మహాసైన్యంగా మార్చే దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలను మహాసైన్యముగా మార్చే దేవుడు ఆయన. దేవుడంటే అది అంత సుప్రీం పవర్, ఆయన అంత ఉన్నతుడు. మనకి ఆయన యొక్క పవర్ అర్థం కాదు. ఎండిపోయిన ఎముకలను
ఒకదాంతో ఒకటి కలిపి వాటికి మాంసం ఇచ్చి, నరాలను ఇచ్చి, వాటి అవయవాలు ఇచ్చి, వాటికి చర్మాన్ని ఇచ్చి, వాటిలో జీవాత్మ లేకుండా కేవలం బాడీస్ మాత్రమే ఫామ్ అయినప్పుడు జీవాత్మ పంపించి తిరిగి లేపితే ఎండిపోయిన ఎముకలన్నీ యవ్వనస్తులుగా మారి మహాబలమైన సైన్యముగా లేచి నిలబడ్డారు. దేవుని శక్తి అంటే ఆ విధంగా ఉంటుంది. దేవుడి కార్యం అంటే అలాగా ఉంటుంది. ఈ ఎముకలను గురించినటువంటి వృత్తాంతములో, ఈ సంఘటనలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎముకలు అంటే అర్థం ఏంటి? 11వ వచనంలో అప్పుడు ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలును సూచించుచూ ఉన్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశలు విఫలమాయను, మనము నాశనం అయిపోతామనుకొనుచున్నారు. చూడండి, ఎముకలు ఎవరంట? ఇశ్రాయేలు ప్రజలు. వారు ఎట్టున్నారు అంటే, ఈ లోయలో కనపడిన ఎండిపోయిన ఎముకలు ఎలాగ చెల్లా చెదురుగున్నాయో అలాగ ఉన్నారు. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు అనగా, మన ఎముకలు ఎండిపోయినాయి, మన ఆశ విఫలమైంది, మనం నాశనం అయిపోతిమి. అంటే ఇక మనం బాగుపడం, మనం నాశనం అయిపోయినాం, మన లైఫ్స్ అనేటువంటివి కంప్లీట్గా క్లోజ్ అయిపోయినాయి, ఇంకంతే, మనం అయిపోయింది మన పని అని ఇశ్రాయేలీలు అనుకొనుచూ ఉన్నారు. అలా అనుకుంటున్న సమయంలో దేవుడు ప్రవక్తను పంపించి, ఇశ్రాయేలీలు, ఎండిపోయిన ఎముకలు లాంటి ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? దైవ సందేశం వారికి ఇస్తూ ఉన్నాడు. అంటే ఎండిపోయిన ఎముకలు అంటే అవి మనుషులకు గుర్తుగా ఉంటూ ఉన్నాయి. ఇశ్రాయేలీలు ఈ పొజిషన్లోకి, అంటే ఎండిపోయిన ఎముకల పొజిషన్లోకి వాళ్ళు రాక మునుపే దాదాపుగా 2500 సంవత్సరాల వెనక ఈ యొక్క ప్రవచనం రాయబడింది. వాళ్ళు ఎండిపోయిన ఎముకలుగా మారిపోయింది ఎప్పుడంటే 19వ శతాబ్దం నాటికి ఎండిపోయిన ఎముకలు అయిపోయారు వాళ్ళు. ప్రపంచమంతా 1వ శతాబ్దంలో యేసు ప్రభు చచ్చిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత రోమా సైన్యం వచ్చి యెరూషలేమును ఆక్రమించుకొని, ఇశ్రాయేల్ను ఆక్రమించుకొని, ఇశ్రాయేల్ అందరిని చెల్లా చెదురుగా చెదరగొట్టేశారు. ఎంతోమంది చనిపోయారు, మిగిలిన వారు ప్రాణాలు దక్కించుకోవడానికి వివిధ దేశాలకు పారిపోయారు. 1900 సంవత్సరాల పాటు వారికి దేశం అనేది లేకుండా వారు జీవించారు. ప్రపంచంలో ఎన్నో శ్రమలు, అవమానాలు, హింసలు వారు అనుభవించారు. వారి యొక్క జీవితం అలా జరిగింది. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లరు వాళ్ళని ఊచకోత కోశాడు. 60 లక్షల మంది యూదులను, ఇశ్రాయేలీల్ని హిట్లరు భయంకరమైన చిత్రహింసలు పెట్టి చంపాడు. వారి యొక్క వీడియోస్ చూస్తుంటే మనకి వాళ్ళు ఎండిపోయిన ఎముకల్లాగానే కనపడతారు. ఆ వీడియోస్లో కేవలము చర్మాన్ని కప్పుకున్నటువంటి అస్థి పంజరాల్లాగా వాళ్ళు కనపడతారు. ఆహారం లేక, నీరు లేక, విశ్రాంతి లేక జైల్లో మగ్గిపోతూ. అలాంటి పొజిషన్ 1900 సంవత్సరాల పాటు భూమి మీద ఇశ్రాయేలీలు ఎండిపోయిన ఎముకల్లాగా బ్రతికారు. అయితే 2వ ప్రపంచ యుద్ధ కాలములో మరి వారు ఆశ్చర్యకరంగా ఒక దేశముగా ఫామ్ కావటం జరిగింది. ఎండిపోయిన ఎముకలుగా ఉన్నటువంటి వీరు 2వ ప్రపంచ యుద్ధం ముగియగానే 1948వ సంవత్సరం మే 14వ తేదీన ఒక అద్భుతమైనటువంటి బలమైన సైన్యముగా మారిపోయి ఒక్క రోజులోనే ఒక దేశాన్ని ఫామ్ చేయగలిగారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా లేదు. అలాగున ఒక దేశంగా ఫామ్ అయిన వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వారు వారి మీదకి దండయాత్ర రాగా ఆ దండయాత్రలో, యుద్ధంలో అందరినీ ఓడించేసి నిలదొక్కొని నిలబడ్డారు. దీని అంతటి వెనక ఎవరున్నారు? దేవుని హస్తం ఉన్నది. దేవుడు ఉన్నాడు. దేవుడు జరక్కముందే, ఇప్పుడు 2025, ఇది 1948లో ఈ మహాసైన్యముగా వాళ్ళు లేచి నిలబడిన అనుభవంలోకి వాళ్ళు వచ్చారు. ఇది జరగటానికి ముందే యెహెజ్కేలు గ్రంథం ఎప్పుడు రాయబడింది? క్రీస్తుకు పూర్వము 6వ శతాబ్దంలో రాయబడింది. అనగా ఇప్పటికి 2600 సంవత్సరాల క్రితం యెహెజ్కేలు గ్రంథంలో ఈ విషయం రాయబడింది. వాళ్ళు ఎండిపోయిన ఎముకలుగా మారతారు అని, తిరిగి వాళ్ళు బలమైన సైన్యముగా మారతారు అనే సత్యము ఇందులో రాయబడింది. ఇక్కడ గడగడగడం అనే శబ్దం అని అంటాడు 7వ వచనంలో. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా
గడగడమను ధ్వని ఒకటి పుట్టిన అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొని. ఈ గడగడమను ధ్వని పుట్టినప్పుడు ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్న వీళ్ళంతా కలుసుకున్నారంట. ఈ గడగడమను ధ్వని యుద్ధ ధ్వని, ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యూదులంతా కూడా కలుసుకోవటం. ఆశ్చర్యకరంగా దేవుడు వాళ్ళ దేశంలో వాళ్ళకి స్థానాన్ని కలిగించటం. ఈనాడు ప్రపంచానికి వాళ్ళు టెక్నాలజీ అందించే స్థితిలోకి, ఆ ఉన్నతమైన స్థితిలోకి, అత్యున్నతమైనటువంటి సైనిక పరిజ్ఞానం కలిగిన, సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి స్థితిలోకి వాళ్ళు ఎదగటం అనేది మనం చూస్తాం. సరే, ఈరోజు మనం ఇందులో నుంచి తెలుసుకోవాల్సిన విషయము ఎండిపోయిన ఎముకలు. ఎండిపోయిన ఎముకలు అంటే ఎవరు? మనుషులే, వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. మనకి ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అంటే, ఈ రోజున మనుషులు ఎండిపోయిన ఎముకల్లాగా ఉంటున్నారు. అంటే పైకి బాగున్నప్పటికి కూడా కొంతమంది ఆర్థికంగా ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. కొంతమంది వారి ఆరోగ్య విషయాల్లో ఎండిపోయిన స్థితిగా ఉన్నారు. అంటే ఆరోగ్యం ఏమీ లేదు, అయిపోయింది, అంతా క్షీణించిపోయిన పరిస్థితి. కిడ్నీలు పోయో, లివర్ పోయో, హార్ట్ ప్రాబ్లం వచ్చో, బ్రెయిన్ ప్రాబ్లం వచ్చో, ఇంకొక రకమైన వింత జబ్బో, ఏదో ఒక జబ్బుతో ఎండిపోయిన ఎముకలాగా మనిషి మారిపోయినారు. కొంతమంది కుటుంబ సమస్యల చేత, భార్యాభర్తల సమస్యల వల్ల, తల్లిదండ్రులు పిల్లల సమస్యల వల్ల వారు పైకి బాగున్నా కూడా అంతరంగాల్లో వాళ్ళు ఎండిపోయినటువంటి స్థితి, అంటే జీవము లేని స్థితి, మరణకరమైన పరిస్థితి, శాంతి లేని స్థితి, సంతోషం లేని స్థితి, సమాధానం లేని స్థితి, ఉల్లాసం లేని స్థితి, బ్రతుకుతున్నామని పేరు ఉంది కానీ చచ్చిన వారిలాగా ఉన్న స్థితి, ఎండిపోయిన స్థితిలో ఉంటున్నారు. ఈ విధంగా అనేక మంది మనుషులు అనేక విషయాల్లో ఎండిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు. ఆరోగ్య విషయంలో ఎండిపోయిన వారు కొందరైతే, ఆర్థిక విషయాల్లో పూర్తిగా ఏమీ లేకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు పేదరికంలోకి వెళ్ళిపోయిన, అప్పుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు కొంతమంది అయితే, మరి ఆరోగ్య విషయాల్లో పూర్తిగా దెబ్బతినిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, కుటుంబ విషయాల్లో దెబ్బతినిపోయినటువంటి వాళ్ళు కొంతమంది అయితే, చదువుల విషయాల్లో దెబ్బతినిపోయిన వారు కొంతమంది అయితే, ఉద్యోగాల విషయాల్లో దెబ్బతినిపోయిన వారు కొంతమంది అయితే, వివాహాలు కాక రోజులు గడిచిన, నెలలు గడిచిన, సంవత్సరాలు గడిచిన ఎండిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు కొంతమంది అయితే, సంతానం లేక ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నవాళ్ళు కొంతమంది అయితే, రకరకాల దుర్వ్యసనాల చేత, పాపాల చేత, దోషాల చేత, అతిక్రమాల చేత ఎండిపోయిన స్థితిలో ఉన్నవాళ్ళు కొంతమంది. ఈ విధంగా మానవ జాతిని పరిశీలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో రకమైన బాధ, ఒక్కొక్కరిది ఒక్కో రకమైన వేదన, ఒక్కొక్కరిది ఒక్కో రకమైన దుఃఖం. ఒకరికి ఒక రకం ఉంటే, ఒకరికి 2 రకాలు ఉంటే, ఒకరికి 3 రకాలు ఉంటే, ఒకరికి చాలా రకాలు ఉంటే, ఇంకొకరికి ప్రపంచంలో ఉన్న దుఃఖాలన్నీ నాకే ఉన్నాయి బాబు, నా అంత దుఃఖం ఇంకెవరికి లేదని చెప్పే స్థితిలో ఇంకొకరు ఉంటే, ఈలాగున మానవ జాతి అనేక మంది మనుష్యులు ఎండిపోయిన ఎముకలను పోలి ఉన్నారు. ఇక మా ఆశలు విఫలమాయను, మేము నశించిపోయాము, మాకిక హోప్ లేదు, వీ హ్యావ్ నో హోప్, మాకు ఎలాంటి హోప్ లేదు మా జీవితాల్లో. ఎవడు సహాయం చేసేవాడు ఎవడు లేడు, బంధువులు లేరు, స్నేహితులు లేరు. మేమేదో విషయం దాగి చచ్చిపోదాం, ఉరేసుకొని చచ్చిపోదాం, బావిలో దూకి చచ్చిపోదాం, ట్రైన్ కింద పడి చచ్చిపోదామని ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ వాక్యం వింటున్న వాళ్ళు అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నారేమో. మీరు అలాంటి దుస్థితికి పోవాల్సిన అవసరం లేదు. మీరు ఎంత ఎండిపోయిన ఎముకల్లాగా మారినా మిమ్మల్ని బలమైన సైన్యంగా తయారు చేయగలిగిన దేవుడు యేసు ప్రభు. ఆయన చచ్చిపోయి సమాధిలో ఉన్నవాడు కాదు, ఆయన ఒక మనిషి కాదు, ఆయన ఒక ప్రతిమ కాదు, ఆయన ఒక నమ్మకం కాదు, ఆయన ఒక కథ కాదు, ఆయన సజీవంగా ఉన్న దేవుడు. చరిత్ర అంతా ఆయన పేరు మీదే ఉంది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, ప్రపంచ చరిత్ర అంతా కూడా యేసు ప్రభు పేరు మీదే ఉంది. ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో యేసు ప్రభువుని నమ్మినటువంటి వారు ఉన్నారు. ప్రపంచం భూమండలం అంతట్లో కూడా అత్యధికంగా విశ్వాసం కలిగిన వారు ఏ విశ్వాసులు అంటే క్రీస్తు విశ్వాసులు, క్రీస్తు భక్తులు ప్రపంచమంతా కూడా ఉన్నారు.
ఆయన నీ యొక్క పాపముల నిమిత్తమై సిలువలో రుణం చెల్లించడానికి భూలోకానికి వచ్చి నీ పాపం, శాపం, శిక్ష, దరిద్రత, రోగం, మరణం, కీడు, దైవోక నష్టం, నాశనం అంతా తన శరీరం మీద తాను స్వీకరించి వాటిని భరించి వాటిని హరించి వాటిని సిలువకు కొట్టి సంహరించి సమాధిలో వేసి మూసివేసి మూడో రోజు తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. ఇప్పుడు ఆయన యుగయుగములు జీవిస్తున్నవాడు. నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడినైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడగా ఉన్నానని ప్రకటన 1:18 సెలవిచ్చిన దేవుడు ఆయన. ఆయన ఎంతోమంది ఎండిపోయిన ఎముకల్లాంటి బ్రతుకుల్ని బాగు చేశాడు. కిడ్నీలు పోయిన వాళ్ళని బాగు చేశాడు, క్యాన్సర్ రోగుల్ని బాగు చేశాడు, ఎయిడ్స్ రోగుల్ని బాగు చేశాడు, గుండె జబ్బులు కలిగిన బాగు చేశాడు, లివర్ జబ్బులు కలిగిన బాగు చేశాడు. డాక్టర్లు ఎవరూ కూడా నయం చేయలేనటువంటి జబ్బుల్ని ఆయన నయం చేసి ఎండిపోయిన ఎముకలను యవ్వనస్తుల్లాగా మార్చిన మహాదేవుడు ఆయన. నేను ఒకప్పుడు ఎండిపోయిన ఎముకనే. నా గొంతు లోపల గడ్డొచ్చింది. క్యాన్సర్ అని డాక్టర్ గారు అనుమానం వ్యక్తం చేశారు. బయాప్సీ చేయించాలన్నారు. 1 ఇయర్ ట్రీట్మెంట్ అప్పటికే తీసుకున్నా. అయిపోయింది నా పని. ఎండిపోయిన ఎముకలాగా మారిపోయాను. నా యొక్క శరీరంలో ఉండే మాంసం అంతా కూడా పోయింది. ఎముకల మీద చర్మాన్ని తగిలించుకున్న అస్థిపంజరంలాగా మారిపోయాను. ఆకలి లేదు, దాహం లేదు, నిద్ర లేదు. రోజు మొత్తంలో గంటన్నర కంటే ఎక్కువ నిద్రపోగలిగేవాడిని కాదు. అమితమైన బాధతో గొంతులో ఉండేటువంటి నొప్పి తలలోకి వెళ్ళేది, గుండెల్లోకి వెళ్ళేది, వీపులోకి వెళ్ళేది, షోల్డర్లోకి వెళ్ళేది, స్ప్రెడ్ అవుతూ ఉండేది. అగ్నితో కాల్చినట్టుగా కాలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నాకు కనపడి నన్ను ఆకర్షించి నాకు జ్ఞానాన్ని దయచేసి నన్ను రక్షించిన యేసు ప్రభు నేను జ్ఞాపకం చేసుకున్నా. డాక్టర్లు చేతులు ఎత్తేశారు. ఎవరి వల్ల కాదు, నేను చచ్చిపోతాను నిర్ణయం చేసుకున్నా. అయిపోయింది అనుకున్నా. ఇక నేను బ్రతకనని నిర్ణయం అయిపోయింది నాకు. అయితే నాకు ఒకే ఒక్క ఆశ మిగిలింది. అదేంటంటే యేసు ప్రభు అనే ఆశ. నీకు ఎక్కడ ఆశ లేకపోయినా కూడా యేసు ప్రభువు దగ్గర నీకు ఆశ ఉన్నది, అవకాశం ఉన్నది. యేసు ప్రభువులో నీకు హోప్ ఉన్నది. నువ్వు ఎంత అట్టడుగు స్థితిలోకి వెళ్ళిపోయినా, ఎంత ఎండిపోయిన ఎముగ్గా మారిపోయినా ఆ దేవదేవుడు నిన్ను బాగు చేయగలడు, స్వస్థపరచగలడు, రక్షించగలడు. నువ్వెంత పాపాత్మురాలు ఎంత పాపంలో దిగజారిపోయి ఉన్నా ప్రభువు దగ్గర మొరపెడితే నీ పాపం నుంచి లేవనెత్తి క్షమించి పరిశుద్ధురాలుగా చేసి మహిమరాజ్యంలో యుగయుగాలు ఆయనతోటి ఉండే విధంగా కృపనిచ్చే దేవుడు ఆయన. నరకానికి పోకుండా రక్షించే దేవుడు, సైతాను వశం నుంచి రక్షించే దేవుడు, దుష్టశక్తుల నుంచి రక్షించే దేవుడు, రోగాల నుంచి రక్షించే దేవుడు, సమస్తమైనటువంటి సమస్యల నుంచి రక్షించే దేవుడు. నీవు కృంగిపోయినప్పుడు నిన్ను లేవనెత్తే దేవుడు, నీ గుండె చెదిరిపోయినప్పుడు బాగు చేసే దేవుడు, నువ్వు ఎండిపోయిన ఎముగ్గా మారిపోయినప్పుడు నిన్ను బలమైనటువంటి సైన్యముగా మార్చే దేవుడు. ఎన్నో సాక్ష్యాలు నేను చెప్పగలను. నేనే సాక్షిని. యేసు ప్రభు ఎండిపోయిన ఎముకల్లాంటి వారిని బాగు చేయగలడు అంటానికి నేను సాక్షిని, ప్రత్యక్ష సాక్షిని. దేవుడు నన్ను బాగు చేశాడు, నా గొంతును బాగు చేశాడు, నా నోట్లో మాట రాకుండా ఆగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ప్రభువు దగ్గర 3 నెలలు రాత్రింబొగుళ్ళు మొరపెట్టగా 4వ నెలలో దేవుడు స్వస్థ ఇచ్చాడు. 5వ నెల నుంచి మాట్లాడటం ప్రారంభించాను. అనేక సంవత్సరాలు గడిచిపోయినాయి. మహాదేవుడు, సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తును ప్రకటిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాను. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డ, అమ్మ, అయ్యా, నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివా నమ్మని వ్యక్తివా నాకు తెలియదు. నీ పరిస్థితి ఒకవేళ ఎండిపోయిన ఎముకలాగా ఉంటే, నీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయి డాక్టర్లు చేతులు ఎత్తేసిన పరిస్థితిలో ఉంటే, నీ యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించిపోయి నువ్వు చచ్చిపోదామని నిర్ణయం చేసుకునే పరిస్థితిలో ఉంటే భయపడవద్దు. యేసు ప్రభువు దగ్గరికి రా, ఆయనకి మొరపెట్టు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన సజీవుడు. నేను 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, 3 నెలలు రాత్రింబొగుళ్ళు ప్రార్థన చేశాను. రోజుకు 16 గంటలు 18 గంటలు సజీవుడైన వాడి పాదాలు పట్టుకున్నాను. ఏదో ప్రార్థన చేశానంటే ప్రార్థన చేశానట్టు చేయలా.
మొక్కుబడిగా ఏదో 2 నిమిషాలు 5 నిమిషాలు గంట ప్రార్థన వదిలిపెట్టాల, రోజుకు 16 గంటలు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు సజీవుడు, నాకు తెలుసు. ఆయన బొమ్మ కాదు, ఆయన చచ్చినోడు కాదు, ఆయన సమాధిలో ఉన్నోడు కాదు, ఆయన ఒక కథ కాదు, ఒక కల్పన కథ కాదు, ఒక రమ్యమైనటువంటి కథ కాదు. ఆయన వాస్తవం వాస్తవం వాస్తవం. చరిత్ర అంతా ఆయన పేరు మీద ఉంది. ఆయన చచ్చిపోయి తిరిగి లేచి సజీవుడుగా పరలోకానికి వెళ్ళాడు. ఆయన్ని కన్నులారా చూసినటువంటి ఆయన శిష్యులు రాసిందే ఈ యొక్క నూతన నిబంధన గ్రంథము. మత్తయి సువార్త, మత్తయి ఆయన శిష్యుడు. యోహాను సువార్త, యోహాను ఆయన శిష్యుడు. పేతురు రాసిన గ్రంథాలు, పేతురు ఆయన శిష్యుడు. వాళ్ళు రాశారు స్వయంగా చూసి ఆయన్ను. ఆయన సమకాలీనులు రాశారు ఆయన గురించి. ఏ చరిత్రకారుడు కూడా రాయలేడు, ఎవడికి తెలియదు. ఆయన ప్రత్యక్షంగా చూసినటువంటి వారు మాత్రం రాయగలరు. ఆ రోజుల్లో యేసు ప్రభు గురించి రాస్తే చంపి పారేస్తారు. ఎందుకంటే యేసు ప్రభుని రోమా ప్రభుత్వం సిలువ వేసింది. ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడనే విషయము ప్రకటన చేస్తే గవర్నమెంట్ చంపేస్తుంది. అందుకని అపోస్తలులను బంధించారు, చంపడానికి ప్రయత్నం చేశారు. అయినా వాళ్ళు వెనకడుగు వేయలేదు. ఎందుకంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. మీరు చంపుకుంటారా, జైల్లో వేస్తారా, వదిలేస్తారా మీ ఇష్టం. మేము మాత్రం చెప్పేది నిలబడ్డారు వాళ్ళు. చరిత్రకారులు చెప్పగలరాట, వాళ్ళ వల్ల అవుతుందా? కాదు, ప్రత్యక్ష సాక్షుల వల్ల మాత్రమే అవుతుంది. అందుకని యేసయ్య తన ప్రత్యక్ష సాక్షులుగా శిష్యులను దగ్గర పెట్టుకొని వాళ్ళకి తన మహిమను చూపించి, చచ్చిపోయింది చూపించి, తిరిగి లేచిని చూపించి, పరలోకానికి వెళ్ళింది చూపించి వాళ్ళ ద్వారా రాయించిన ఈ గ్రంథం నేను నమ్మాను. ఆ సజీవుడైన దేవుడికి మొరపెట్టాను. 4వ నెలలో నాకు స్వస్థ వచ్చింది. నువ్వు కూడా మొరపెట్టు. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు చేసి వదిలేబాకు. పట్టుకో సజీవుడైన వాడిని పాదాలు, గట్టిగా పట్టుకో, పోరాడు, పెనుగులాడు. ప్రభువా నా వివాహం చేయి, ప్రభువా నాకు సంతానం దయచేయి, ప్రభువా నా కిడ్నీలు బాగు చేయి, నా లివర్ బాగు చేయి, నా హార్ట్ బాగు చేయి, నా బ్రెయిన్ బాగు చేయి, నా బిడ్డను బాగు చేయి, నా భార్యను, నా భర్తను, నా కుటుంబాన్ని బాగు చేయి, నా ఆర్థిక పరిస్థితిని బాగు చేయి. ఈ అప్పుల్లోంచి నన్ను లేవనెత్తు. ఏదో చేశానంటే చేసినట్టు చేయబాకు. పట్టుదలగా రాత్రింబగుళ్ళు ఆయన పాదాలు పట్టుకొని పోరాడు. నీ పట్టుదల ఎంత తీవ్రమవుతుందో నీ విజయం అంత సమీపమవుతుంది. అనేక మంది ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి పట్టుదల లేదు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ పట్టుదలతో ప్రార్థన చేస్తే ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి ఫలం ఇచ్చింది. ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. ఆ ప్రార్థన ఏం ప్రార్థన? మామూలు ప్రార్థన కాదు, ఆసక్తితో ప్రార్థన. సజీవుడైన దేవుడు, ఎండిన ఎముకలను బ్రతికింపజేసే దేవుడు, ఆయన సజీవంగా ఉన్నాడు. ఎండిన ఎముకలను బలమైన సైన్యంగా మార్చే దేవుడు ఈరోజు సజీవంగా ఉన్నాడు. నీ జీవితం, నీ కుటుంబం ఒకవేళ ఎండిపోయిన ఎముకలాగా ఉందేమో, ఆయన పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో దివారాత్రాలు మొరపెడితే నీ ఎండిపోయిన స్థితి అంతా కూడా రద్దు చేసి బలమైన సైన్యంగా మారే స్థితి నీకు కలుగు చేస్తాడు. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆ విధంగా దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. వారి జీవితాల్లో ఏ విషయాల్లో వాళ్ళు సంపూర్ణంగా ఎండిపోయిన వారు ఉన్నారో వారిని సన్నిధిలో మొరపెట్టి ఆ విషయాల్లో తిరిగి బలవంతులుగా మారి, ఎండిపోయిన స్థితి, మోడువారిన స్థితి చిగురింపజేసే స్థితిగా మార్చి, కన్నీటిని నాట్యముగా మార్చి, అంగలార్పును ఆనందంగా మార్చి బలమైన సైన్యంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమాలు స్పాన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, వారికి కలిగిన సమస్తాన్ని దీవించి 1000 ఆశీర్వాదం, పరలోక భూలోక దీవెనలు దయచేయమని, వినుచున్న అందరినీ వారి కుటుంబాలు దీవించి వారి జీవితాల గొప్ప కార్యాలు చేసి నీ సాక్షులుగా వారు జీవించే విధంగా దీవించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్.